నమో శ్రీనివాసాయ. శ్రీ వేదనారాయణ ఆశ్రమం నేతృత్వంలో అఖండ భారతదేశంలో విరాజిల్లుతున్న అష్టవైకుంఠ నారాయణ క్షేత్రాల్లో విశేషమైనటువంటి అష్టాక్షరి మహామంత్ర సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని ప్రతి క్షేత్రంలో 1,00,000 ఆహుతులు సమర్పణ చేసి ప్రాతకాలము విశేష ఆరాధన చేసి ఉదయము సాయంకాలము భాగవత ప్రవచనాన్ని చక్కగా చేస్తూ సుమారు 800 మందికి తక్కువ లేకుండా ప్రతిరోజు అన్నప్రసాదాలు చక్కగా అందిస్తూ అపారమైనటువంటి భగవద్ అనుగ్రహం చేత అష్టవైకుంఠ నారాయణ క్షేత్రాల్లో 8 ప్రాంతాల్లో 8 చోట్ల దేదీప్యమానంగా అష్టాక్షరి మహామంత్ర సహిత లక్ష్మీనారాయణ యాగాన్ని జరిపించాలని భగవంతుడు శ్రీదేవి భూదేవి సమేతంగా విరాజిల్లుతున్న కేశవస్వామి వారి సంకల్పం, ఆచార్య పురుషులైన వికనస మహర్షి వారి అనుగ్రహం. దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాలుగా అష్టాక్షరి క్షేత్రమైనటువంటి బద్రీనారాయణ క్షేత్రంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని భగవద్ అనుగ్రహం చేత విశేషమైన ఫలితాలను పొందగలిగాం. 6 మాసాల వ్యవధిలో భూలోక వైకుంఠంగా పిలిచేటటువంటి 2వ క్షేత్రం సాలగ్రామ క్షేత్రంగా పిలువబడే నేపాల్ దేశంలో ముక్తినాథ క్షేత్రంలో సుమారు 4 రోజుల పాటు అక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపించుకునే భాగ్యాన్ని సాలగ్రామ క్షేత్ర అధిపతి అయినటువంటి ముక్తినారాయణ అనుగ్రహించాడు. అష్టవైకుంఠ నారాయణ క్షేత్రాల్లో 2 ప్రధానమైన క్షేత్రాల్లో కైంకర్యాన్ని పూర్తి చేసి కేశవుని అపారమైనటువంటి అనుగ్రహం చేత వికనస మహర్షి వారి దివ్యానుగ్రహం చేత ఈరోజు 3వ యజ్ఞానికి అంకురార్పణ జరగడం ఆనందదాయకం. సెప్టెంబర్ మాసంలో 17వ తారీఖు సాయంకాలం అంకురార్పణతో ప్రారంభమై సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20 దాకా అష్టాక్షరి మహిమాన్వితమైన క్షేత్రం, సప్త ప్రాకారాలతో విరాజిల్లుతున్నటువంటి దివ్యధామం, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆద్యమైనటువంటి క్షేత్రం, శ్రీరామచంద్ర ప్రభు చేత అర్చించి తరించేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం, శ్రీరామచంద్ర ప్రభు ఇంటి కులదైవంగా విరాజిల్లుతున్నటువంటి మహాపురుషుడు రంగనాథ స్వామి వారి దివ్య సన్నిధానంలో కావేరీ నది ఒడ్డున శ్రీరంగధామంలో రంగనాథ స్వామి వారి అపారమైనటువంటి కరుణ చేత సుమారు 300 మంది భాగవతులు పుణ్యాత్ముల తాలూక నేతృత్వంలో వైఖానస భగవత్ శాస్త్రాన్ని పూర్ణంగా అధ్యయనం చేసిన పండితుల సమక్షంలో అష్టాక్షరి మహామంత్ర సహిత లక్ష్మీనారాయణ యాగం, మహాలక్ష్మీ యాగం, నవగ్రహ యాగాలతో ప్రతిరోజు ఉదయం సాయంకాలం భాగవత ప్రవచనాలతో స్వామివారి దివ్యమైనటువంటి అభిషేకాలతో భాగవతులకు అన్నప్రసాదాలతో దేదీప్యమానంగా జరగబోయేటటువంటి శ్రీరంగనాథ క్షేత్రం శ్రీరంగంలో జరిగే అద్భుతమైన యాగానికి మీ అందరూ భాగస్వాములు కండి. ఇలాంటి కైంకర్యాలు నిస్వార్థంగా భగవత్ సేవతో చక్కగా విశేషంగా జరిగే ఆ భాగ్యంలో మీ అందరూ పాల్గొని ఆ మహత్తరమైన కార్యక్రమాల్లో స్వామివారిని సేవించి తరించవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి జరిగే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేవదేవుడు అనుగ్రహానికి పాత్రులు కండి. నమో శ్రీనివాసాయ.